తెలుసుకోవాల్సినటువంటిది నేటి నుండి జీవితాన్ని సరైన మార్గంలో ప్రవేశించడానికి నిర్మలమైన ప్రేమ. Therefore, right from this day, everyone should develop this pure love. సర్వము మనకు ప్రాప్తిస్తుంది. If you are after God, you will have everything else. భగవంతుని ప్రేమ నీలో లేకపోతే సర్వము నీకు దుఃఖమునే అందిస్తుంది. Without divine love in your heart, you are bound to be miserable. సర్వం దుఃఖమయం దుఃఖమయం దుఃఖమయం. Everything is misery, సర్వం misery. అస్థిరం అస్థిరం అస్థిరం. Everything is temporary and transient. సర్వం ఆనందం మనకు కనిపించడం లేదు. You don't find any bliss. దీనినే బుద్ధుడు కూడా ఆ విధంగా చెప్పాడు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సర్వం శరణం గచ్చామి. This is what Buddha stated. Surrender yourself to the path of righteousness. Surrender to Buddha. బుద్ధం శరణం and society. గచ్చామి. మొట్టమొదటి నీవు బుద్ధికి శరణించు. First, offer yourself to your intellect. తరువాత ఈ బుద్ధిలో ఉన్నటువంటి యొక్క గుణమును సంఘంలో నీవు ప్రవేశపెట్టు. Make use of your intellect to render సంఘం service. శరణం గచ్చామి. Offer yourself to ఆ society. సంఘమును శరణం చేసినప్పుడే అదే ధర్మం శరణం గచ్చామి. And once you dedicate to righteousness, naturally that will protect you. అప్పుడే ఆనందం నీకు ప్రాప్తిస్తుంది. Then you will be blissful. ఒక చేతిలో చక్కెర పెట్టుకుని నమ్మకపోయినా నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. Believe it or not, Swami doesn't like such things. భగవంతునికి ఇవ్వవలసినటువంటిది నిర్మలమైనటువంటి ప్రేమ. What you should offer to God is your pure love. ఈ పవిత్రమైనటువంటి దీంట్లో లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అని, ఆ ప్రేమనే పరమాత్ముడు, ఆ ప్రేమను మనకు అందించాలి. Love is God. Live in love, which has to be offered to God. ఈ భారమైనటువంటి బంగారు పల్లకీలంటాను వ్రతాలంతా తెచ్చి నా తలభారంగా ఎందుకు నా తలపైన వేయాలి? Why do you bring that heavy chariots and palanquins and make it a whole burden from ఇలాంటి here? నేను ఎప్పుడు కూడా ఆశించను. Bhagavan doesn't expect anything of that sort. దీనికి బదులు ఇంకేమీ సమాజ సేవ లోపల ఎంతైనా కూడా ఖర్చు పెట్టి సేవలు చేయొచ్చు. In fact, you can spend all the money for service activity. భగవంతునికి ఇక్కడ గాని ఎక్కడ గాని ఎక్కడ పోయినప్పటికీ భగవంతునికి ఇవ్వాల్సినటువంటిది నిర్మలమైన ప్రేమనే. Here or there or elsewhere, you have to offer pure love to God. ఇలాంటివంతా మీరు ఎక్కడ కూడా ఇవ్వకండి. Don't offer such things hereafter. ఇలాంటివి ఆశించేటువంటి దైవత్వం కూడా కాదు. It is not divinity that expects such things. దైవమే సర్వస్వరూపుడై ఉంటుండగా దైవానికి అర్పించడం ఏమిటి? When God is everything, what is there for you to offer? నీవిచ్చేదానికి నీవెవరు? What authority have you to offer? సర్వము భగవంతుడే. Everything belongs to God. కనుకనే ఇంక పైన ఇలాంటివంతా ఎవరే కానీ భక్తులుగా ఉండేటువంటి వారు ఒక విధమైన ఆభరణములు కానీ సింహాసనములు కానీ రథములు కానీ ఇట్లాంటివన్నీ మీరు తీసుకుని రావకండి. Hereafter, nobody should bring here the jewels or palanquins or chariots of the God. ఇవన్నీ అమ్మివేసి ఏదైనా ఒక నీరు లేనటువంటి ప్రదేశంలో నీరు నింపండి ప్రజలకు. Better you dispose them off, sell them out. నాకు మొట్టమొదటి నుంచి కూడా water మూడు project. విధములైనటువంటి ఒక సంకల్పం ఉండేటువంటిది. Bhagavan has got three మన programs. ప్రాచీన భారతదేశం నందు ప్రాచీన కాలం నుండి కూడా మూడు సులభంగా అందించేటువంటి In ancient Bharat, three things are given freely, easily. ఉచితంగా అందించేటువంటిది మన భారతీయ యొక్క సంప్రదాయము. It is the tradition of Bharat to supply things free. విద్య ఉచితంగా ఇవ్వాలి. Education, it must be offered free. ఈ విద్యతో పాటు వైద్యం కూడా ఉచితంగా ఇవ్వాలి. The medical care must be given free of cost. విద్య హెడ్, తలకు సంబంధించినటువంటిది. The head stands for education. ఆరోగ్యము హృదయానికి సంబంధించినటువంటిది, హార్ట్. The health is related to heart. కాబట్టి నేను విద్యకు సంబంధించినటువంటి ఉచితంగానే ఇస్తున్నాను ఈనాటి వరకు కూడా. Therefore, Bhagavan is offering free education all these years. ఏ ఒక్కదాని ఎందుకు ఒక నయా పైసా మేము తీసుకోవటం లేదు. Not even single naya paisa ట్యూషన్ is ఫీజు collected. కానీ, లైబ్రరీ ఫీజు కానీ, లాబొరేటరీ ఫీజు కానీ, గేమ్స్ ఫీజు కానీ, ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఏది కూడా మేము తీసుకోవటం లేదు.
Not even Naya Paisa is collected in any form. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు ఇక్కడ. This sort of free education is nowhere in the world. ఇప్పుడు ఒక చిన్న పిల్లవానికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేరాలంటే మొట్టమొదటి 50-60 ముందు కట్టాలి అడ్వాన్స్. To get admission into the first standard, you have to pay a donation of 50,000 హాస్పిటల్ today. లోపల ఎంత ఖర్చు అయినా కూడా నువ్వు ఫ్రీగానే ఇస్తున్నావు. ఎందుకంటే నా వారికి నేను ఇచ్చుకోవడంలో నాకు ప్రత్యేకత ఏముంటుందా? Bhagavan considers every one of us belong to him, therefore he gives us free నీ education. ఇంట్లో నీ కుమారుడికి నీ భార్యకు బట్టలు తెచ్చుకుని పెట్టుకుంటే నా భార్యకు నేను బట్టలు పెట్టానని అడ్వర్టైజ్ చేసుకుంటావా? నా కుమారుడు నేను బట్టలు ఇచ్చానని అడ్వర్టైజ్ చేసుకుంటావా? When you give clothes to your wife and children, do you advertise that I have నా వారికి నేను provided? ఇచ్చుకుంటున్నాను, అంతా నా వారే, నేను మీ వారి. Bhagavan is giving to his own children, he belongs to you. మనకు ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ప్రేమకు ప్రేమనే కానీ మరొక పదార్థం కానే. What he gives, what he accepts, this transaction హార్ట్ is టు only హార్ట్, love. లవ్ టు లవ్. It's only connection, heart to heart, love to love. కనుక మీరేమైనా సుబ్రహ్మణ్య శెట్టి గారు ఏమైనా అనుకొని ఇది ఎవరైనా తీసుకునేటట్టుగా ఉంటే దీనికి తగినట్టు మొత్తం ఇస్తే ఇంకో గ్రామాలు కొన్ని నీళ్లు కూడా ఇచ్చేస్తాను నేను ఈ డబ్బు చేత. Doesn't matter whatever Subramanian Chettiar may feel, he is ready to dispose of this chariot right now. ప్రేమతో తీసుకుని వచ్చాడు. But he brought it with love. అతనికి ఒకే ఒక వాంఛ ఉండింది, That's got one desire. ఈ రథోత్సవం ఒక జరగాలి, తర్వాత నేను ఉండినా సరే పోయినా సరే అని అంత నిశ్చితంతో ఉన్నాడు. He has determined to perform this function of Radhotsava before he leaves this body. అతని కోసం నేను ఈనాడు ఎక్కినాను కానీ లేకపోతే దాన్ని ముట్టనే ముట్టను. To please him, to bless him, he has descended that chariot. కనుకనే ఇలాంటి వాంఛలు నాకెప్పుడు లేవు. Swami has no thought of like that. ఇలాంటి వాంఛలు మీ ఎందుకు కూడా నువ్వు ఉంచుకోరాదు. You too should not have such desires in life. మంచిది కాదు. It's not proper. భగవంతునికి భక్తుడు, భక్తునికి భగవంతుడు, ఈ ఇద్దరికి ఉండినటువంటి యొక్క అంతర్ సంబంధమే కానీ ఈ బాహ్యమైన సంబంధాలు కాదు. There is only inner current of communication between devotee and the deity, not the external. వాటిని మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి. We have to develop the inner ఆ current. నిర్మలమైన ప్రేమను పెంచుకోవాలి. We have to develop love. నిస్వార్థమైన కర్మలు ఆచరించాలి. We have to do selfless service. సమాజంలో మనం బ్రతకాలి. And we have to live in society. కనుకనే దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు పెంచుకోవాలి. We have to develop these three cardinal principles: the love of God and the fear of sin, morality in society. ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి భక్తి ప్రపత్తుల చేత భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. So you have to tread along this sacred spiritual path with all the sincerity and the spirit of surrender and grow in your lives. And Bhagavan brings his divine discourse to a close.